ఫస్ట్ కేసు నమోదైంది ఇండియాలోకి హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి ఫస్ట్ టైం బెంగళూరులో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ కూడా చాలా డేంజర్. ఇది ఏజెస్ అతీతంగా వయస్సులకు అతీతంగా అందరికీ వస్తోంది. కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం ఆ సిమ్టమ్స్ ఫేస్ చేసామో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, లంగ్స్ కి సంబంధించి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కరోనాకు సంబంధించి ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నామో, ప్రొటెక్షన్ మనల్ని మనం స్వీయ నియంత్రించుకున్నామో అటువంటి విధంగానే ఉండాలంటే ఇప్పటికే రాష్ట్రాల వారీగా భారతదేశంలో కూడా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఇంతలోనే అటు ఇండియాకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫస్ట్ టైం బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. హాస్పిటల్ ఉన్నటువంటి ఒక 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగా అక్కడి హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఇదే మొదటి కేసు కావడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియాలో చైనా కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. చైనాలో ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ అక్కడ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేశారు. చాలా చోట్ల లాక్డౌన్ కూడా పెట్టేశారు. సో చైనా విజృంభిస్తున్నటువంటి వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బెంగళూరులో 8 నెలల పాపకి ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. మరి అప్పుడే పుట్టినటువంటి ఆ 8 నెలల పాపకి ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వ్యాప్తి చెందింది, ఆ కుటుంబంలో ఇంకెవరికైనా సోకిందా ఏంటి అనేది ఇంకా కూడా ఆ కుటుంబం మొత్తాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఈ పాపకు సంబంధించి టెస్టులు చేయగా హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. దీనిపై తమకు ఇంకా ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలను తాము అనుసరించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇంకా గవర్నమెంట్ పూర్తిగా కూడా తాను అప్రూవ్ చేసేంత వరకు ప్రైవేట్ హాస్పిటల్లో నిర్ధారించిన దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఫ్లూ నమూనాలో దాదాపుగా 0.7% హెచ్ఎంపీవీగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హంగా ఉంది. అయితే హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మొటానిమేవ్ వైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లల్లో వస్తుందన్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎంపీవీ లక్షణాలు దగ్గు, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన జలుబు ఉంటుంది. దగ్గినా, తుమ్మినా శారీరకంగా సంబంధాల ద్వారా ఇతర వ్యక్తుల ద్వారా ఈ యొక్క వైరస్ సోకుతున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి దీనికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో ఇప్పటికే విజృంభిస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. లాక్డౌన్ దిశగా కూడా చైనా అక్కడ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెస్ట్ అనంతరం ఇది నిర్ధారించారు. కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, ఏంటి బెంగళూరులో ఫస్ట్ కేసు నమోదైంది, గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఇప్పుడు ఆ పాపకి అంటే ఎవరి ద్వారా సోకి ఉంటుంది, ఏం జరిగి ఉంటుందన్న విషయాలపైన ప్రభుత్వం లోతుగా ఇంకా ల్యాబ్స్ టెస్ట్లకు పంపించే అవకాశం ఉందా? కుటుంబాన్ని కానీ, తల్లిని కానీ, ఇంకెవరైనా కూడా? మన బెంగళూరులో 8 నెలల శిశువుకు హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రుల్లో శ్వాసకోశ వ్యాధుల కేసులు అసాధారణంగా పెరగట్లేదు. దీనికి సంబంధించి ఇప్పట్లో భయపడాల్సిన పని లేదంటూ కూడా చెప్పడం జరిగింది. రెండవది, ప్రైవేటు ఆసుపత్రికి సంబంధించి బాపిస్ట్ హాస్పిటల్లో ఈ యొక్క మొదటి కేసు నమోదైనట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ లక్షణాలన్నీ కూడా ఫ్లూ లక్షణాలన్నీ కూడా హెచ్ఎంపీవీ లక్షణాలుగానే గుర్తించడం జరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ యొక్క టెస్ట్ కి సంబంధించి ఎటువంటి ప్రామాణికత లేదు అనేది కూడా చెప్తుంది. WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించి కొన్ని టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బెంగళూరులో మొదటి కేసు నమోదయ్యింది అన్న వార్త రాగానే ప్రభుత్వం కొంత అలర్ట్ అయ్యింది. అక్కడ పూర్తిగా కట్టుబాటు చర్యలు అయితే చేస్తున్నారు. 8 నెలల శిశువుకి ఏ విధంగా ఈ వైరస్ సోకిందన్న దానిపైన ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యుల ద్వారా సోకిందా లేదంటే ఇది సాధారణ లక్షణాలు, ఎందుకంటే 2021 నుంచి కూడా ఈ యొక్క హెచ్ఎంపీవీ లక్షణాలు ఉన్నట్టుగా కూడా WHO గతంలో కూడా తన నివేదికలు అందించిన నేపథ్యంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు లాంటి లక్షణాలే ఈ యొక్క వ్యాధికి కూడా ఉండడం తోటి ఇది కొంత అంటువ్యాధి కూడా కావడం తోటి ప్రస్తుతం ఐసోలేట్ లో పెట్టిన పరిస్థితి ఉంది. బాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పరీక్షలు జరుపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ICMR కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఈ యొక్క బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. హెచ్ఎంపీవీ
ట్రెండులను అదే దాని లక్షణాలకు సంబంధించి WHO అంటే ఏదైతే ఎటువంటి guidelines లక్షణాలు ఉన్న ఇచ్చిందో, కారణంగా పాపను అక్కడికి తీసుకువెళ్లారు, ఏ లక్షణాలు గుర్తించారు తల్లిదండ్రులు కానివ్వండి కుటుంబీకులు? సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ లో ఏమని నిర్ధారణ అయింది? ఆ లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? చాలా అప్పుడు అమ్మాయి ఆ పాప అంటే 8 నెలల ఆ పాప పరిస్థితి ఎలా ఉంది? అయితే తీవ్రమైన జ్వరము సర్ది అవ్వడం తోటి ఒక్కసారిగా బాడీ పెయిన్స్ తోటి 8 నెలల పాప కంటిన్యూగా ఏడుస్తుండడం తోటి కుటుంబ సభ్యులైతే ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే మొదట ఏదైతే సీజనల్ వ్యాధిగా గుర్తించిన తర్వాత కొన్ని లక్షణాలు HMPVకి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉండడం తోటి RSV వైరస్ కూడా దీంట్లో కలిసి ఉంది అనేది కూడా కొంత నిర్ధారణ జరగడం జరిగింది. అయితే ఆ వ్యాధి కారకాలకు సంబంధించి వాటన్నిటిని కూడా ల్యాబ్ లో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వైద్యులు ఆ పాపకు టెస్టులు నిర్వహించడం జరిగింది. దీంట్లో పాజిటివ్ రావడం జరిగింది. అయితే WHO నివేదికల ప్రకారంగా ఈ టెస్టులు జరగలేదు అనేది కూడా ప్రస్తుతం మనకు కొంత సమాచారం అందుతుంది. మరి ICMR సంబంధించి కావచ్చు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన కూడా ఈ మానిటరింగ్ జరుగుతుంది ప్రస్తుతం. దీనికి సంబంధించి ICMR కూడా కొన్ని ఢిల్లీతో సహా కొన్ని ముఖ్య నగరాల్లో కొంత నిపుణులతోటి కూడా చర్చించడం జరిగింది. ఈ లక్షణాలకు సంబంధించి ఏదైనా కేసులు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళను ఐసోలేషన్స్ లో ఉంచి సమాచారం అయితే అందియాలంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే 8 నెలల పాపకు ఎక్కడి నుంచి వైరస్ సోకింది? గతంలో WHO చెప్పినట్టుగా 2021 నుంచే ఈ వైరస్ ఉన్న నేపథ్యంలో అవే లక్షణాలు ప్రస్తుతం పాపలో బయటపడ్డాయా, లేదంటే కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే వైద్యులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించేందుకు బెంగళూరు ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కొంత అయితే ఇప్పుడు పాపకి ఏమైనా చికిత్స అందిస్తున్నారా? దీనికి సంబంధించి చైనాలో కానీ ఇతరత్ర చోట్ల అయితే HMPVకి సంబంధించి ఎటువంటి వ్యాధికి చికిత్స లేదు, ఈ యొక్క వైరస్ కి చికిత్స లేనట్టుగా చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాపకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తే పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ల్యాబ్ టెస్ట్ లో ఏమైనా చికిత్స అందిస్తున్నారా? ప్రైవేట్ గా క్వారంటైన్ పంపించారా? మనోజ్, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది పాపని. దానికి సంబంధించిన లక్షణాలకు సంబంధించి కూడా కొంత రిలీఫ్ అవడానికి, అంటే బ్రీతింగ్ తీసుకోవడం కూడా కొంత ఇబ్బంది అవ్వడము, పెద్ద పిల్లలు కాకపోవడం, 8 నెలల పాప కావడం తోటి కొంత వైద్యుల చికిత్స అయితే కొనసాగుతుంది.